ఒక పెద్ద అడవి అంచున ఉన్న సారవంతమైన నేలలో పక్కపక్కనే రెండు విత్తనాలు నాటారు. ఒకటి ఫర్న్ విత్తనం, మరొకటి చైనీస్ బ్యాంబూ విత్తనం. అక్కడి వాతావరణం చాలా బాగుంది. రోజూ సూర్యకాంతి, వర్షం సమదృష్టిగా దొరికేవి. కేవలం కొన్ని వారాల్లోనే ఫర్న్ విత్తనం భూమిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అది చూస్తుండగానే అందమైన పచ్చటి ఆకులతో గాల్లో నాట్యం చేస్తూ పెరగడం మొదలుపెట్టింది. అడవిలోని జంతువులన్నీ ఆ మొక్క ఆనందాన్ని చూసి మురిసిపోయేవి. అది నెలనెల మరింత ఎత్తు, ఏపుగా పెరిగింది. కానీ దాని పక్కనే చైనీస్ బ్యాంబూ విత్తనం నాటిన చోట మాత్రం నేల అంతా ఖాళీగా ఉంది. అక్కడ కేవలం ఎండిన మట్టి తప్ప ఒక్క చిన్న మొలక కూడా బయటకు రాలేదు. ఒక పూర్తి సంవత్సరం గడిచింది. ఫెర్న్ మొక్క ఒక పెద్ద పొదలా మారి తన ఆకులను ఇటు అటు విస్తరించింది. కానీ బ్యాంబూ నాటిన చోట ఎలాంటి మార్పు లేదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, చివరికి 4 సంవత్సరాలు గడిచాయి. ఫెర్న్ మొక్క ఇప్పుడు ఆ అడవిలోనే ఒక పచ్చటి కళాఖండంలా విరజిల్లుతోంది. అడవిలోని మిగతా చెట్లన్నీ ఆ ఖాళీ మట్టిని చూసి నవ్వడం, విమర్శించడం మొదలుపెట్టాయి. ఆ వెదురు విత్తనం దండగా, అది లోపల ఎప్పుడో కుళ్ళిపోయి చచ్చిపోయింది, దానికి పెరిగే శక్తి లేదు అని ఎగతాళి చేశాయి. పైన ఉన్న దట్టమైన మట్టి బరువు, చుట్టూ ఉన్న చెట్ల హేళన ఆ బ్యాంబూ విత్తనానికి బాగా తెలిసేవి. పక్కనున్న ఫెర్న్ మొక్క హాయిగా సూర్యకాంతిని అనుభవిస్తుంటే తాను మాత్రం కారు చీకట్లో మట్టి కింద ఉండిపోవడాన్ని అది భరించలేకపోయింది. అది తనే తప్పు పుట్టిందా అని అనుమానించడం మొదలుపెట్టింది. నేనెందుకు ఇంత నిదానంగా ఉన్నాను? నాలోనేమైనా లోపముందా? అందరిలా నేనెందుకు వెంటనే పెరగలేకపోతున్నాను? కానీ ఆ బ్యాంబూ విత్తనం ఆశను వదులుకోలేదు. అది వర్షపు నీటిని తాగుతూ భూమి లోపల ఉన్న పోషకాలను నిశ్శబ్దంగా గ్రహిస్తూనే ఉండేది. బయట ఉన్న చెట్లకు తెలియని విషయం ఏంటంటే ఆ వెదురు విత్తనం సోమరిగా కూర్చోలేదు. అది ఆ అడవిలోని అన్ని చెట్ల కంటే ఎక్కువ కష్టపడుతోంది. భవిష్యత్తులో తాను చాలా ఎత్తుకు ఎదగాల్సి ఉంటుందని దానికి తెలుసు. అంతెత్తుకు ఎదిగినప్పుడు బలమైన గాలులకు పడిపోకుండా ఉండాలంటే భూమి లోపల అంతే బలమైన పునాది కావాలి. అందుకే ఆ 4 సంవత్సరాలు అది పైకి పెరగడం మానేసి భూమి లోపల లోతుగా, బలంగా తన వేర్లను వ్యాపింపజేసుకుంది. అది కొండ కింద ఉన్న గట్టి బండరాళ్లను పట్టుకునేలా తన వేర్ల వ్యవస్థను సిద్ధం చేసుకుంది. ప్రపంచానికి తన గొప్పతనాన్ని చూపించే ముందు రహస్యంగా తన క్యారెక్టర్ను, పునాదిని బలంగా నిర్మించుకోవాలని అది నిర్ణయించుకుంది. 5వ సంవత్సరం రానే వచ్చింది. ఒకరోజు ఉదయం ఆ ఖాళీ మట్టి లోపల నుండి ఒక చిన్న శబ్దం వచ్చింది. భూమి ఒక్కసారిగా బద్దలైంది. ఒక చిన్న పదునైన పచ్చటి మొలక సూర్యకాంతి వైపు తలెత్తింది. దాన్ని చూసి అడవి అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత జరిగిన వింత అడవిలోని ప్రతి జీవిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ బ్యాంబూ మొక్క మామూలుగా పెరగలేదు, ఒక రాకెట్లా దూసుకెళ్ళింది. గత 5 ఏళ్లుగా భూమి లోపల అది నిర్మించుకున్న బలమైన వేర్ల శక్తి దానికి ఎనర్జీగా మారింది. అది నమ్మశక్యం కాని వేగంతో ఆకాశం వైపు పెరగడం మొదలుపెట్టింది. అది రోజుకు ఏకంగా 2-3 అడుగులు చప్పున పెరిగింది. కేవలం 6 వీక్స్ అంటే 42 డేస్లోనే ఆ చైనీస్ బ్యాంబూ చెట్టు ఏకంగా 90 అడుగుల ఎత్తుకు ఎదిగింది. అది పక్కనున్న ఫెర్న్ మొక్క కంటే, అడవిలోని పొదల కంటే, చివరకు అక్కడ ఉన్న 100 ఏళ్ల నాటి పాత పెద్ద చెట్ల కంటే ఎంతో ఎత్తుకు దూసుకెళ్ళింది. ఎంతటి భయంకరమైన తుఫాను వచ్చినా దాని కాండం వంగేదే తప్ప అస్సలు విరిగేది కాదు. ఎందుకంటే భూమి లోపల దాని పునాది అంత అజేయమైనది. నిన్నటి వరకు దాన్ని చూసి నవ్విన చెట్లన్నీ ఈరోజు నోళ్ళెల్లబెట్టి దాన్ని పైకి చూడసాగాయి. ఆ
బ్యాంబూ చెట్టు కింద ఉన్న ఫర్న్ మొక్క వైపు చూసి కృతజ్ఞతతో నవ్వుకుంది. దానికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. నేను ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, కేవలం నా పునాదిని సిద్ధం చేసుకుంటున్నాను. నా ఎదుగుదలలో జరిగిన ఆలస్యం నన్ను ఆపడానికి రాలేదు, నన్ను మరింత బలవంతుడిని చేయడానికి వచ్చింది. మీ ఎదుగుదలను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. మీ స్నేహితుడో లేదా మీ తెలిసిన వారో మీకంటే వేగంగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారని, సక్సెస్ సాధిస్తుంటే మీరు ఫెయిల్ అవుతున్నట్లు కాదు. ఈ చైనీస్ బ్యాంబూ లాగే ప్రస్తుతం మీరు పడుతున్న కష్టాలు, పరాజయాలు కేవలం మీ జీవితానికి బలమైన వేర్లను నిర్మించుకునే దశ మాత్రమే. భవిష్యత్తులో మీకు రాబోయే అపారమైన విజయాన్ని, బాధ్యతను తట్టుకునేలా మీ క్యారెక్టర్ను, ఓపికను, అంతర్గత శక్తిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మీ పనిని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోండి. మీ పునాదిని బలంగా ఉంచుకోండి. సమయం వచ్చినప్పుడు మీ ఎదుగుదల చూసి ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది.